Good morning, all of you. Hi, children. I am K. Adilakshmi, working as a Maths CRT, coming from KGBV Markapur. Today, we are discussing about 9th class, 9th chapter, statistics. In previous class also, I explained statistics. Introduction part. In introduction, the father of the statistics is Sir Ronald A. Fisher and father of Indian statistics is Mahalanobis. Next, what is statistics? The branch of mathematics in which we discuss concept of the data, collection of the data, organization of the data, representation of the data is called statistics. Next, data. What is data? Data is nothing but information. Information is available, numericals or verbals is called data. Data is two types: collection of the data, presentation of the data. Again, collection of data is two types: primary data and secondary data. Primary data means the information collected directly or personally is called primary data. Secondary data means the information collected from any source is called secondary data. Presentation of data, again two types: raw data or ungrouped data. Second one is grouped data. In ungrouped data, we learn range of the data. What is the range of the data? The difference between highest observation and least observation is called range of the data. Okay, student. How to convert grouped data into ungrouped data into a grouped data? We learned in previous class how to convert ungrouped data into a grouped data. టాలీ మార్క్స్ తీసుకుంటున్నాం. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, నౌ వి లెర్న్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. వాట్ ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ? డేటా యొక్క నేచర్ని కానీ క్యారెక్టరిస్టిక్ చెప్పేటువంటి వాల్యూనే సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అంటాము. డేటాని రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూనే సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అని చెప్పేసి అంటాము. ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 202. కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని 3 situations are given in this page. First one is, in a hostel, 50 students usually eat 200 idlis in their breakfast. How many more idlis does the mess in charge make if 20 more students join the hostel? ఒక హాస్టల్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్ కోసము హాస్టల్ ఇన్ఛార్జి 200 ఇడ్లీస్ ప్రిపేర్ చేయిస్తున్నాడు. ఒక 20 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చి హాస్టల్లో జాయిన్ అయితే ఎన్ని ఇడ్లీస్ ఎక్స్ట్రా ప్రిపేర్ చేయాలి అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. 50 స్టూడెంట్స్కి 200 ఇడ్లీస్ తీసుకుంటే ఈచ్ స్టూడెంట్స్ ఎన్ని ఇడ్లీ తింటాడు? ఇక్కడ 200/50. హౌ మచ్? 4 ఇడ్లీస్. అంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ 4 ఇడ్లీ తింటాడనే రూల్ కాదమ్మా. ఇక్కడ కొంతమంది 3 తినొచ్చు, ఇంకొంతమంది 5 తినొచ్చు, కొంతమంది 6 తినొచ్చు. యావరేజ్గా ఒక్కొక్క స్టూడెంట్ వచ్చేసి 4 ఇడ్లీస్ తింటాడు అని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఈ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 20 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా ఎన్ని ఇడ్లీస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? 20 × 4. సో 80 ఇడ్లీస్ ఎక్స్ట్రా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డేటాని రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూ. అలాగే కేస్ 2, కన్సిడర్ ద వేజెస్ ఆఫ్ ఏ స్టాఫ్ ఎట్ ఏ ఫ్యాక్టరీ ఈజ్ యాజ్ గివెన్ ఇన్ ది టేబుల్.
which salary figure represents the whole staff. స్టాఫ్ ఇచ్చాడు, శాలరీ వచ్చేసి థౌజండ్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ వచ్చేసి 12,000 శాలరీ తీసుకుంటున్నాడు, సెకండ్ ఎంప్లాయీ 14,000, థర్డ్ ఎంప్లాయీ 15,000, ఫోర్త్ ఎంప్లాయీ 15,000, ఫిఫ్త్ ఎంప్లాయీ 15,000, సిక్స్త్ ఎంప్లాయీ 16,000, సెవెంత్ ఎంప్లాయీ 17,000, ఎయిత్ ఎంప్లాయీ 18,000, నైన్త్ ఎంప్లాయీ 90,000, అలాగే 10th ఎంప్లాయీ 95,000. అందరూ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 9th and 10th ఎంప్లాయీస్ వచ్చేసరికి బాగా కంపెనీలో హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్నారు, 90,000, 95,000. అంటే వీళ్ళు కంపెనీకి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. మేనేజింగ్ డైరెక్టర్స్ గాను లేదా ఇంకా వేరే ఏదో మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే వీటన్నిటి యొక్క యావరేజ్ కనుక మనం కనుక్కున్నట్లయితే 30,000 వస్తుంది. ఇక్కడ ఎవరైనా మనకు 30,000 శాలరీ తీసుకుంటున్నారో అసలు నేరర్గా కూడా లేరు. సో ఈ శాలరీస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేశారు. ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు మిడిల్ టర్మ్స్ ఎక్కువ మంది ఏ శాలరీ తీసుకుంటున్నారు, 15,000-16,000 శాలరీస్ అనేది ఎక్కువ మంది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ డేటాను రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూ కూడా 15,000, 16 వీటిని మనం డేటాను రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూస్గా చెప్పుకోవచ్చు. కేస్ 3, ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏ సిటీ ఆర్ గివెన్ బిలో, విచ్ ఈస్ ద పాపులర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఒక 100 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారనుకోండి, కార్లో వచ్చేసరికి 15%, ట్రైన్ 12%, బస్సు 60%, టూ వీలర్ 13%. అంటే ఒక 100 మెంబర్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే వారి యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా ఉంది. కార్లో 15 మెంబర్స్ వెళ్తున్నారు, ట్రైన్లో 12 మెంబర్స్ వెళ్తున్నారు, బస్సులో 60 మెంబర్స్ వెళ్తున్నారు, అలాగే టూ వీలర్లో 13 మెంబర్స్ వెళ్తున్నారు. వీళ్ళ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ మంది దేంట్లో వెళ్తున్నారు, 60. ఇక్కడ ఈ డేటాను రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూనే 60గా మనము చెప్పుకుంటాము. ఫస్ట్ సిచ్యువేషన్లో ఒక విధంగా మనము కనుక్కున్నాము వాల్యూ, డేటాను రిప్రజెంట్ చేసే వాల్యూ. అలాగే సెకండ్ సిచ్యువేషన్, థర్డ్ సిచ్యువేషన్లో కూడా అలాగే. అంటే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ వచ్చేసరికి 3 వాల్యూస్ని మనం సెంట్రల్ టెండెన్సీ వాల్యూగా చెప్పుకుంటాం. అవి ఏంటి అంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. దీస్ ఆర్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్. Okay students, next think, discuss and write. Give 3 situations where mean, median and mode are separately appropriate and counted. Consider a situation where fans of 2 cricketers, Raghu and Gautam, claim their star score better than other. They made comparison on the basis of last 5 matches. రఘు గౌతమ్ లాస్ట్ 5 మ్యాచెస్లో స్కోర్ చేసినటువంటి స్కోర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ రఘు 50, గౌతమ్ 65. సెకండ్ మ్యాచ్ రఘు 50, గౌతమ్ 23. థర్డ్ మ్యాచ్ రఘు 76, గౌతమ్ 100. ఫోర్త్ మ్యాచ్ రఘు 31, గౌతమ్ 100. ఇన్ ఫిఫ్త్ మ్యాచ్ రఘు 100, గౌతమ్ 10. ఫస్ట్ ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళ యొక్క యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇద్దరి యొక్క బోత్ రఘు అండ్ గౌతమ్ స్కోర్స్ యొక్క యావరేజ్ని క్యాలిక్యులేట్ చేశారు. యావరేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ 5 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి 5 మ్యాచెస్లో యొక్క స్కోర్ని యాడ్ చేసి బై 5 వేస్తే యావరేజ్ వస్తుంది. రఘు యావరేజ్ వచ్చేసరికి 61.4 వచ్చింది. అలాగే గౌతమ్ యావరేజ్ వచ్చేసరికి 59.6 వచ్చింది. సో హియర్ హూ ఈజ్ ద బెస్ట్ స్కోరర్, రఘు ఈజ్ ద బెస్ట్ స్కోరర్. అలాగే నెక్స్ట్ డేటాని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. డిసెండింగ్ ఆర్డర్లో రఘు స్కోర్ వచ్చేసరికి 100, 76, 50, 50, 31.
అలాగే గౌతమ్ స్కోర్ 100, 100, 65, 23, 10. ఇలా అరేంజ్ చేసినప్పుడు మిడిల్లో ఉన్నటువంటి స్కోర్స్ తీసుకోండి. ఎగ్జాక్ట్గా రఘు వచ్చేసరికి 50, గౌతమ్ వచ్చేసరికి 65. సో ఇలా డేటాని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి మిడిల్ వాల్యూని ఇక్కడ తీసుకుంటాం జరుగుతుంది. మిడిల్ వాల్యూలో దీని ప్రకారం కనుక తీసుకున్నట్లే హూ ఈజ్ ద బెస్ట్ స్కోరర్, గౌతమ్ ఈజ్ ద బెస్ట్ స్కోరర్. నెక్స్ట్ అగైన్ ఇచ్చినటువంటి స్కోర్స్లో ఎవరు ఎక్కువ టైమ్స్ సేమ్ రన్స్ చేశారనేది చూద్దాం. రఘు వచ్చేసరికి 2 times 50 runs చేశాడు. అలాగే గౌతమ్ వచ్చేసరికి 2 times 100 చేశాడు. ఇట్లా ఎక్కువ టైమ్స్ ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే హూ ఈజ్ ద బెస్ట్ స్కోరర్, గౌతమ్ ఈజ్ ద బెస్ట్ స్కోరర్. యావరేజ్ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే రఘు ఈజ్ ద బెస్ట్ స్కోరర్. ఇచ్చినటువంటి డేటాని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తూ మిడిల్ టర్మ్స్ కనుక తీసుకున్నట్లయితే గౌతమ్ ఈజ్ ద బెస్ట్ స్కోరర్. అలాగే ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ వాల్యూ అనేది ఏది ఉంది దీని ప్రకారం కనుక తీసుకున్నట్లయితే గౌతమ్ ఈజ్ ద బెస్ట్ స్కోరర్. ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ మీన్, సెకండ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ మీడియన్ అండ్ థర్డ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ మోడ్. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ tendency values are 3 types: arithmetic mean, median and mode. What are arithmetic mean, median and mode? These are called the measures of central tendency values. First we will learn arithmetic mean. It is also called as average mean or average. Sum of observations are divided by the number of observations is called mean. In given data, the sum of observations are divided by the number of observations is called mean. It's denoted by the letter x bar. Mean is equal to x bar. It's denoted by the letter x bar. Sum of observations by sum of observations by number of observations. Mean x bar is equal to sum of observations by number of observations. షార్ట్ కట్లో దీన్ని ఎలా రాస్తామంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, సమ్ మీన్స్ సిగ్మా, సమ్మేషన్ సిగ్మా xi by n where I is equal to 1 to n. I is equal to 1 to n. Sigma means summation of x. Xi means I 1 to n. Number of observations are n 1, 2, 3 and so on. So ఈ షార్ట్ కట్లో సిగ్మా xi by n where I is equal to 1 to n. This is the mean formula. Let's take one example. In our textbooks, page number 203, example 4. Rainfall of a place in a week is 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters, 0.5 centimeters. Find the average rainfall per day. What are the given observations? Given observations are rainfall 7 days ku ఉన్నటువంటి rainfall ఇచ్చారు 6 days week లో 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters, 0.5
centimeters. How many observations are here? 1, 2, 3, 4, 5, 6, 7. How many observations? 7 observations are given. So mean x bar is equal to sum of observations by number of observations. Shortcut lo ela rastam? Sigma I is equal to 1 to n xi by n. So sum of observations means 4 plus 5 plus 12 plus 3 plus 6 plus 8 plus 0.5 by how many observations are given in the data? 7 observations are given by 7. That is equal to 4 plus 5, 9, 9 plus 12, 21, 21 plus 3, 24, 30, 38, 38.5. 38.5 by 7. That is equal to 38.5 ని 7 తో డివిజన్ చేస్తే 7 5s are 35, 3 ఉంటుంది 35, 5.5 centimeters. Therefore means x bar is equal to 5.5 centimeters. యావరేజ్గా ఆ వీక్లో ఎంత వర్షపాతం అనేది రెయిన్ఫాల్ అనేది నమోదైంది? 5.5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ టేక్ ఎగ్జాంపుల్ 5. ఇఫ్ ది మీన్ ఆఫ్ 10, 12, 18, 13, p and 17 is 15, find the value of p. This is the important problem. ఒక వాల్యూ అనేది మిస్లీడ్ ఇచ్చారు. మిస్లీడ్ వాల్యూ పి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి డేటా యొక్క మీన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు మనకి. ఎగ్జాంపుల్ 5. గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్ 5. గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ what are given? 10, 12, 18, 13, p and 17. Mean of the given data. Already mean ఇవ్వడం జరిగింది. Mean of given data is equal to how much mean? 15. So mean x bar is equal to sigma xi by n. Sigma xi by n. How much sigma xi by 10 plus 12 plus 18 plus 13 plus p plus 17 by how many observations are given? 1, 2, 3, 4, 5, 6. How many observations? 6. The number of observations is 6. So according to the problem, actual mean is 15. So that is equal to 15. Adding 10 plus 12, 22. 22 plus 18, 30. 30 plus 13, 43. 43 plus 17, 60. 60 plus p by 10 plus 12, 22. 22 plus 18, 30. 40. 40 plus 13, 53. 53 plus 17, 70. 70 plus p by 6 is equal to 50. By cross multiplication, 70 plus p is equal to 15 into 6. ఇక్కడ డివిజన్లో ఉంది. ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళేసరికి మల్టిపుల్ అవుతుంది. 15 into 6. 70 plus p is equal to 90. 15 6 are 90. P is equal to 90 minus 70. That is equal to 20. This is the important. ఒక వాల్యూ మిస్లీడ్ ఇచ్చేసి ఏదో వాల్యూ ప్లేస్లో ఏదో ఒక వేరియబుల్ ఇచ్చేసి
మనల్ని అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఇచ్చేసారు, మిస్లీడ్ చేసినటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. P=20. ఓకే, ఇది ఇచ్చినటువంటి రా డేటాకి మనము మీన్ ఎలా కనుక్కుంటామో చూసాం. అంటే ఒక అబ్జర్వేషన్ అనేది ఒకసారి మాత్రమే రిపీట్ అయితే అటువంటి అబ్జర్వేషన్స్కి రా డేటాకి మీన్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఒక అన్గ్రూప్డ్ డేటా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం రిపీట్ అవుతుంటే దాన్ని ఏమన్నాము, ఫ్రీక్వెన్సీ. అలా ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు అటువంటి డేటాకి మనం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. మేము the observations are x1, x2, x3 and so on xn. x1 అనేటువంటి అబ్జర్వేషన్ f1 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ f1, f2. x2 అబ్జర్వేషన్ f2 టైమ్స్ రిపీట్ అవుతుంది అని తీసుకుంటాం, f3 అండ్ సో ఆన్. xn అనేటువంటి అబ్జర్వేషన్ fn టైమ్స్ రిపీట్ అయింది. ఇలా రిపీట్ అవుతున్నప్పుడు అబ్జర్వేషన్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఈ విధంగా రిపీట్ అవుతూ ఉన్నప్పుడు మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటిని మీన్ మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ రెండింటిని కూడా మనము మల్టిప్లై చేస్తాం. ఎలా మల్టిప్లై? మీన్ x బార్ ఇజ్ ఈక్వల్ టు f1 x1 plus f2 x2 plus f3 x3 plus and so on fn xn by number of observation means sum of the frequencies. Sum of the frequencies means f1 plus f2 plus f3 and so on fn. దీన్ని షార్ట్ కట్లో ఎలా రాస్తామంటే సమ్మేషన్, దట్ ఈజ్ సిగ్మా fi xi, sigma fi xi by sigma fi, sigma fi xi by sigma fi, where I is equal to 1 to n, where I is equal to 1 to n, here also I is equal to 1 to n. I plus 1 2, 1 తీసుకున్నాం అనుకోండి f1 x1, 2 తీసుకుంటే f2 x2, 3 తీసుకుంటే f3 x3, so and so on. I is equal to 1 to sigma I is equal to 1 to n fi xi by sigma fi. This is the mean formula. Next, let's take one example. In our textbook example, mean of ungrouped frequency distribution 9.4.1.2 లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఇచ్చేసారు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయండి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 ఆల్సో. నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ 6. మీన్ ఆఫ్ ది గివెన్ డేటా, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా x f. టేబుల్ ఇలా రాసుకున్నాము. ఎగ్జాంపుల్ 6. x వాల్యూస్ ఏమి ఇచ్చారు చూడండి, 5, 10, 15, 20, 25. 5 అనేటువంటి అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. 10 అబ్జర్వేషన్ 10 టైమ్స్, 15 అబ్జర్వేషన్ 25 టైమ్స్, నెక్స్ట్ 20 అబ్జర్వేషన్ 7 టైమ్స్, 25 అబ్జర్వేషన్ 5 టైమ్స్. మనము ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? fi xi ఫైండ్ అవుట్ చేయాలి. f1 x1 మీన్స్ f1 x1, f2 x2, f3 x3, f4 x4, f5 x5. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. fi ని మల్టిప్లై చేద్దాం. 5 into 3 how much? 15. 10 into 10 how much? 100. 15 into 25, 15 into 25 మల్టిప్లై చేయండి ఒకసారి, ఎంత అవుతుందో? 15 5 are 75, 15 2 are 30, ఒక 7 37, 375. 20 into 7 140,
25 into 5, 125. Sigma fi xi means sum of these multiplication. ఇప్పుడు మల్టిప్లై చేసిన అన్ని కూడా మనము యాడ్ చేసుకుంటే సిగ్మా fi xi వస్తుంది. అలాగే సిగ్మా ఎఫ్ రావాలి కదా, సిగ్మా ఎఫ్ మీన్స్ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేసుకోండి. సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 10 13, 13 25, 38, 38 of 7, 45, 45 + 5 50. అలాగే సిగ్మా fi xi, సిగ్మా fi xi వన్స్ ప్లేస్లో యాడ్ చేసుకుంటే 5 + 5 10, 10 + 5 15. నెక్స్ట్ 1 + 7 8, 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. నెక్స్ట్ 4 5 6 7. సిగ్మా fi xi ఎంత వచ్చింది? 755. ఓకే, ఫార్ములా ఇది మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. Sigma fi means 50, sigma fi xi means 755. 755 by sigma fi 50. That is equal to 5 to first cancel చేద్దాం. 10s, 5 1s 25, 5 5s 5 1s. That is equal to 151/10. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి మనము న్యూమరేటర్లో 1 నెంబర్ తర్వాత పాయింట్ రీప్లేస్ చేస్తాం. 15.1 is the mean. Therefore, mean is equal to mean x bar is equal to 15.1. di is equal to xi minus e. xi values ఏంటి ఇక్కడ? 5 10 15 20 25. These are the xi values. ఏ వాల్యూ అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకుంటున్నామో అదే, దట్ ఈస్ ద 15. xi minus a, 5 minus 15, that is equal to minus 10. 10 minus 15 minus 5. 15 minus 15 0. 20 minus xi means it is 20. 20 minus 15 5. 25 minus 15 10. These are the deviations. Next fi di find out cheyali. fi di, fi value means these are the fi, deviations are di. Multiply, fi di means multiplication. 3 into minus 10 minus 30, 10 into minus 5 minus 50, something into 0 is 0, 7 into 5 35, 5 into 10 50. This is the table in deviation method. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సిగ్మా fi. మామూలుగానే ఆల్రెడీ మనము సిగ్మా fi వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఎంత వచ్చింది? 50 సిగ్మా fi. ఇక్కడ కూడా సిగ్మా fi diని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ వాల్యూకి ప్లస్ వాల్యూస్ యాడ్ చేయండి, మైనస్ ప్లస్ వాల్యూస్కి ప్లస్ వాల్యూస్, మైనస్ వాల్యూస్కి మైనస్ వాల్యూస్ రెండు కూడా యాడ్ చేస్తాము. -80 + 85, టోటల్గా -80 + 85 is equal to how much? 5. Sigma fi di ఎంత వస్తుంది? 5. In assumed mean, what is the formula? x bar is equal to mean a plus sigma fi di by sigma fi. This is the assumed mean formula. What is a? A means assumed mean. What is the assumed mean in this formula? 15. 15 plus sigma fi di. Sigma fi di means 5 by sigma fi 50. 5 ones 5 times. 15 plus 1/10, that is equal to 15 plus 1/10 means 0.1, that is equal to 15.1. Therefore
mean is equal to 15.1. ఫస్ట్ మనం ఈ ఫార్ములా ప్రకారం చేస్తాము. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మీన్ ఆల్సో 15.1. ఇన్ deviation method mean also 15.1. This is the simple method, that is the deviation method. In simple method, what is the formula of mean? X bar is equal to sigma fi xi by sigma fi. Deviation method lo x bar is mean x bar equal to a plus sigma fi di by sigma fi. మనకి సింపుల్ మెథడ్లో మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ అనేవి కొంచెం పెద్ద నెంబర్స్ వస్తుంటాయి. డీవియేషన్ మెథడ్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ దగ్గరే. మైనస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి, ప్లస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తాము. రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి తర్వాత సింబల్ ప్లస్కుంటుందా మైనస్కుంటుందా హైయెస్ట్ నెంబర్ అనేది చూసుకొని మనం మైనస్ ప్లస్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ మెథడ్, దట్ ఈస్ ద డీవియేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 7.5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో మార్క్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. 5 మార్క్స్ 3 మెంబర్స్ ఉన్నారు, 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, 7 మార్క్స్ 17 మెంబర్స్, 8 మార్క్స్. ఇక్కడ 8 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని మిస్లీడ్ చేశాడు. అక్కడ ఏ అనే క్యాపిటల్ ఏ లెటర్ ఇచ్చాడు. నెక్స్ట్ 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మనము 8 మార్క్స్ అనేవి ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డేటా యొక్క మీన్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ. మీన్ ఎంత ఇచ్చారు? 7.5. ఓకే, నెక్స్ట్ టేబుల్ని మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ వచ్చేసరికి 5 మార్క్స్, 6, 7, 8, 9, 10. 5 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 3, నెక్స్ట్ 10, 17, A, 8, 4. మనం సింపుల్ మెథడ్లో కనుక్కుందాం. ఫస్ట్ ఇది సింపుల్ మెథడ్లో కనుక్కోవాలి. సింపుల్ మెథడ్లో మార్క్స్ ఏం తీసుకుంటున్నాము? ఎక్స్, దిస్ ఇస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 5 into 3 15, 6 into 10 60, 7 into 17 17 into 7 190, A into 8 8A, 9 into 8 72, 10 into 4 40. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. 3 plus 10 13, 13 plus 17 30, 30 plus 8 38, 38 plus 4 42, 42 mislead value వచ్చేసి A. So 42 plus A. This is next plus 9 14, 14 plus 2 16. నెక్స్ట్ 7 8, ఇవి 8 ఏని యాడ్ చేయము, ఇది మిస్లీడ్ మనం కనుక్కోవాల్సినటువంటి వాల్యూ కాబట్టి 8 plus 7 15, 15 plus 4 19, 19 1 20, 1 plus 2 30, 306 plus 8A. This is the sigma Fi Xi. So మనకి మీన్ ఆఫ్ ది గివెన్ డేటా ఏంటి? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ గివెన్ డేటా? మీన్ ఆఫ్ ప్రాబ్లంలో ఆల్రెడీ ఇచ్చాడు. గివెన్ డేటా ఈజ్ 7.5. So for x bar is equal to sigma Fi Xi by sigma Fi.
So sigma Fi xi 306 plus 8a by sigma Fi 42 plus a is equal to, according to the problem, mean is 7.5. మనకి సింపుల్గా ఉండాలి అంటే 7.5. By cross multiplication 306 plus 8a is equal to 7.5 into 42 plus a. 306 plus 8a is equal to 7.5 into 42. 7.5 into 42 how much? Multiply చేస్తే 315 plus 7.5 into a 7.5a. మనము 306ని అటువైపు పంపించేసి ట్రాన్స్పోజ్ చేసి 7.8 ఇటువైపు తీసుకొచ్చినట్లయితే 8a minus 7.5a is equal to 315 minus 306. సబ్ట్రాక్షన్ చేస్తే 0.5a is equal to 315 minus 306. 315 minus 306 9. 0.5 means simply 1/2. 1/2a is equal to 9. A is equal to 9 into 2, that is equal to 18. Mislead. Therefore a is equal to 18. ఇక్కడ మిస్లీడ్ వాల్యూ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 18. ఓకే, ఇలా మనకి ఏదైనా ఒక వాల్యూని ఇచ్చేసి మిస్లీడ్ చేసేసి మన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కంపల్సరీగా మనకి మీన్ ఆఫ్ ది గివెన్ డేటా ఇస్తుంది. ఇది మనం డైరెక్ట్ మెథడ్లోనే చేయగలము. సింపుల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్. ఫార్ములా ఏంటి? సిగ్మా Fi xi బై సిగ్మా Fi. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మీన్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఈజ్ మీడియన్. నెక్స్ట్ మీడియన్. What is the median? The median is the middle term of raw data when it is arranged in either ascending order or descending order. డేటాను కనుక అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసినప్పుడు మిడిల్ మోస్ట్ టర్మ్ని ఏమంటాము అంటే మీడియన్ అంటాము. టెక్స్ట్ బుక్, ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 207, the first line. The median is the middle observation of the given raw data when it is arranged in an order, ascending order or descending order. Okay. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఓకే, ఆడ్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ ఒకటే ఉంటుంది, దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. సపోజ్ ఈవెన్ నెంబర్ అయితే మరి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ నుంచి చూద్దాం. ఫస్ట్, మీడియన్ మీన్స్ మిడిల్ మోస్ట్ టర్మ్. middle most observation. Either observations are arranged in ascending order or descending order is called the median. Suppose if number of observations are odd, if number of observations are odd, median ఏమవుతుంది? n median is n plus 1 by 2 observation.
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఆడ్ అయితే మీడియన్ ఈజ్ n+1/2. సపోజ్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 అని అనుకోండి. 9+1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఈజ్ ద మీడియన్. ఇప్పుడు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ని కంపల్సరీగా మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి. అప్పుడు ఫిఫ్త్ అబ్జర్వేషన్ మీడియన్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ are even, the median is n/2 term. Median is average of and n/2 and n/2+1 observations. This is the median. So okay, take some examples. Suppose example 1. Given observations are డైరెక్ట్గా మనము అసెండింగ్ ఆర్డర్లోనూ డిసెండింగ్ ఆర్డర్లోనూ కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నాము. 3, 15, 10, 15, 13. సో హియర్ ద మీడియన్ means n+1/2. Here the sum of the observations is 5 +1/, that is 6/2. That is the third observation. Median is third observation. What is the third observation? 10. This is the 10 is the median. Median is equal to 10. సపోజ్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఇచ్చినటువంటి రా డేటాని రాసిన తర్వాత ఫస్ట్ నుంచి ఒక టర్మ్ లాస్ట్ నుంచి ఒక టర్మ్స్ క్యాన్సిల్ చేసుకుంటా వస్తే మిడిల్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్ని మనం మీడియన్గా తీసుకుంటాము ఇచ్చినటువంటి రా డేటాకి. అలాగే నెక్స్ట్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అయితే ఎలా చేయాలో చూద్దాం. 3, 5 అబ్జర్వేషన్స్ సేమే తీసుకుంటున్నాను. 10, 15, 13, సారీ ఇది ఎంత తీసుకున్నాను. నెక్స్ట్ 18, నెక్స్ట్ 19. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి? 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద మీడియన్? ది యావరేజ్ ఆఫ్ n/2 and n/2+1 observations. n/2 means 6 observations. Third observation. n/2+1 fourth observation. ది రెండింటి యొక్క యావరేజ్నే మనం మీడియన్గా తీసుకుంటుంటాం. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 10 + 15/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5. దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్. సేమ్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ టర్మ్స్ మనం క్లాస్ చేసాం. మధ్యలో మిగిలినటువంటి 2 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ని మనము మీడియన్గా మీడియన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇచ్చినటువంటి రా డేటాకి మీడియన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అయితే మనం ఎలా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు మనం మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, మనకు ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చారు. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ యొక్క మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి టేబుల్ని నేను ఇట్లా వేచెస్ వాళ్ళ యొక్క ఈ వేచెస్ అనేది రూపీస్లో ఉన్నాయి. శాలరీస్ అనేవి ఇలా ఉన్నాయి. 75,000 శాలరీస్ తీసుకునే మెంబర్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. 8,000 శాలరీ తీసుకునే వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు. 8,500 శాలరీ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ 30 మెంబర్స్ ఉన్నారు. 9,000 శాలరీ తీసుకునే వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. అలాగే
9,500 15 members, 10,000 salary 8 members, 10,500 5 members ఉన్నారు. వీళ్ళ యొక్క శాలరీ మీడియన్ వాల్యూ అనేది మనము శాలరీస్కి సంబంధించి మీడియన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి ముందు ఫస్ట్ మనము కుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. వాట్ ఈజ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ? ఏ పర్టికులర్ అబ్జర్వేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ అప్ టు ఏ పర్టికులర్ అబ్జర్వేషన్. ఇక్కడ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకు ఆ టేబుల్ పక్కన ఇవ్వడం జరిగింది పేరాగ్రాఫ్లో. ద కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు ఏ పర్టికులర్ అబ్జర్వేషన్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ అప్ టు ఏ పర్టికులర్ అబ్జర్వేషన్. ఫస్ట్ వన్ ఈజ్ ద 4. నెక్స్ట్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ 8,000 వరకు తీసుకునే వాళ్ళు అప్ టు అబ్జర్వేషన్ 4 + 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 22. అప్ టు 8,000 శాలరీ వరకు ఎంతమంది ఉన్నారు అంటే మనకి 22 ఎంప్లాయీస్ ఉన్నారు, 22 మెంబర్స్. నెక్స్ట్ 8,500 అప్ టు 8,500 అంటే 22 + 30 హౌ మచ్ 52. నెక్స్ట్ 52 + 20 that is equal to 72. 72 + 15 that is equal to 87. 87 + 8 that is equal to 95. 95 + 5 is equal to 100. టోటల్గా మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీలో? 100 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్. దిస్ ఈజ్ ద కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సిఎఫ్తో ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీ టోటల్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్కి ఈక్వల్గా ఉంది. సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు n. అట్లా ఇక్కడ మనం ఫస్ట్ n/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. cumulative frequency last వచ్చేసి sum of the frequencies, it is the n/2 value. n/2 100/2 how much? 50. 50 is the even number. 50 is the even number. Sum of the frequencies వచ్చేసరికి 100 వచ్చారు, ఇది ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చేసింది. ఈవెన్ నెంబర్ వచ్చేసినప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఆ మిడిల్ మోస్ట్ టర్మ్స్ 2 టర్మ్స్ తీసుకుంటున్నాం. 50th observation, it is the nth observation plus n/2 observation is 51. Next n/2 plus 1 observation కనుక తీసుకున్నట్టయితే that is equal to 50 plus 1 that is equal to 51 observation. 50 and 51 observations మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయి, ఈ లైన్లో ఉంటాయి. 50 and 51 అబ్జర్వేషన్స్ మనం ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడే ఉంటుంది. దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది డేటా. దిస్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది డేటా. వాట్ ఈస్ ద మీడియన్? 8500. ఇచ్చినటువంటి n/2 వాల్యూ అనేది మనకి ఈ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు n/2 అబ్జర్వేషన్ తీసుకున్నాం 50, n/2 plus 1 అబ్జర్వేషన్. Median is equal to average of $50 and 51 observations. సపోజ్ ఈ రెండు కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం అనేది రాలేదు. వాట్ ఈస్ ద మీడియన్? 8500. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 8500 rupees. దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఆఫ్ టెండల్ టెండెన్సీలో థర్డ్ వాల్యూ ఈజ్ mode. What is mode? Most frequently repeated value. Most frequently repeated value is called
frequently repeated value is called mode. Just చూసుకోండి ఒకసారి పేజ్ నెంబర్ 208. The mode is the value of the observation which occurs most frequently. ఒక అబ్జర్వేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతూ ఉంటుందో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా లేదా యాన్ అబ్జర్వేషన్ విత్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మోడ్. మనకి ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది డేటా. సపోజ్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. 20 మార్క్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను ఒక 20 మెంబర్స్కి. అప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ నేను రాస్తున్నాను. ఇప్పుడు 6 మార్క్స్ వచ్చాయి. 10, 5, 11, 12, 13, 15, 10. నెక్స్ట్ 20 మెంబర్స్కి 20 మార్క్స్కి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 18, 19, 20, 10, 5, 11, 12, 13, 10. 20 మెంబర్స్కి మనము 20 మార్క్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము. వాళ్ళకి ఇచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ చేసాము. ఇప్పుడు మనము దీన్ని ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ మనకి లీస్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 5 మార్క్స్ లీస్ట్ మార్క్స్ని మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లీస్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయి? 5 మార్క్స్. 5 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 1, 2. ఓకే, హౌ మెనీ మెంబర్స్? 5 మార్క్స్ 2 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మార్క్స్ ఏముంది? 6 ఉన్నారు. 6 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 1. ఇంకెవరు లేరు, ఓన్లీ 6 మార్క్స్ వాళ్ళు. అసలు 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు. 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు లేరు. నెక్స్ట్ 9 మార్క్స్ ఎవరు లేరు. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం జస్ట్ మనం. 1, 2, 3, 4, 5, 6, 7. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు హౌ మెనీ మెంబర్స్? 7 మెంబర్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ 11 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 1, 2 ఓన్లీ. నెక్స్ట్ 12 మార్క్స్ 1, 2. 13 మార్క్స్ 1, 2 మెంబర్స్. 14 మార్క్స్ 14 అసలు లేదు. నెక్స్ట్ 15 మార్క్స్ 15 మార్క్స్ 1 ఓన్లీ. అలాగే 16 మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ 18 మార్క్స్ 1, 19 మార్క్స్ 1, 20 మార్క్స్ 1. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ మందికి ఏ మార్కులు వచ్చినాయి? ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంది? దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 7. సో ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్ 10. మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్ 10. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ద మోడ్. 10 అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. ఓకే స్టూడెంట్స్, వాట్ we are discussed today? Measure of central tendency. Data, what is central tendency value? డేటా యొక్క నేచర్ని చెప్పేటటువంటి వాల్యూనే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటాము. డేటా యొక్క నేచర్ని సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఫస్ట్ వన్ ఈజ్ మీన్, సెకండ్ వన్ ఈజ్ మీడియన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మోడ్. సో వాట్ ఈజ్ ద మీన్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రా డేటా. రా డేటా అనేది ఇచ్చినప్పుడు మనం మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూసాం కొన్ని ఎగ్జాంపుల్స్తో. సమ్ ఆఫ్
నెక్స్ట్ ఒక అన్గ్రూప్డ్ డేటాకి ఫ్రీక్వెన్సీస్ అనేది ఇచ్చినప్పుడు అన్గ్రూప్డ్ డేటాకి మనకు రిలేటెడ్గా ఒక అబ్జర్వేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీస్ టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మనం మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సిగ్మా ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అలాగే డీవియేషన్ మెథడ్లో మనము మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్తో చూసాము. మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. దీస్ ఆర్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ వాల్యూ. నెక్స్ట్ మీడియన్. Median is the middle most observation of the data when it is arranged in order. Order means ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని మనము అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాస్తే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ నే మనం ఏమంటామంటే మీడియన్ గా చెప్తాము. ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ కనుక ఆడ్ నెంబర్ అయితే ఆర్డర్ లో రాసినప్పుడు మిడిల్ లో ఉన్నటువంటి అబ్జర్వేషన్ నే మనం మీడియన్ గా చెప్తాము. అలాగే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ కనుక ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకోండి, మిడిల్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ యొక్క రెండింటి యావరేజ్ని తీసుకొని మనము మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్లో మనం మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అలాగే మనము ఒక గ్రూప్ డేటాకి మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కొని n/2 వాల్యూ తీసుకొని n/2 వాల్యూ అనేది ఏ అబ్జర్వేషన్స్లో ఉందో ద కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వస్తుందో దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది డేటా అనేది ఒక ప్రాబ్లంలో చూసాము. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఈజ్ మోడ్. మోడ్ ఈజ్ ఏ వాల్యూ ఆఫ్ అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. ఇచ్చినటువంటి వాల్యూస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వాల్యూ అయితే అబ్జర్వేషన్ అనేది రిపీట్ అవుతుందో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. లేదు ఒక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కనుక ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మనము ఇచ్చినటువంటి డేటాకి మోడ్ ఏదో చెప్పేచ్చు. ఇచ్చినటువంటి టేబుల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటాగా చెప్తాం. ఈరోజు మనం మీన్, మోడ్, మీడియన్ గురించి తెలుసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, నౌ I give home assignment. In home assignment, 3 problems are given. The first problem is weights parcels in a transport office are given below. Weights in cages lo icharu, number of parcels icharu. Find the mean weight of the parcels. ఇక్కడ మనల్ని మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నా కాబట్టి ఏం మెథడ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఏం లేదు కాబట్టి చాయిస్ మీకే. డైరెక్ట్ సింపుల్ మెథడ్లోనైనా చేయండి, లేదు అంటే డీవియేషన్ మెథడ్లోనైనా మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్కి. అలాగే సెకండ్ ప్రాబ్లంలో ఇఫ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 7.2. ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఎంత ఇచ్చాడు? 7.2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 10కి కే ఇచ్చారు. ఇక్కడ ఈ మిస్లీడ్ అయినటువంటి వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీన్ వాల్యూకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఫార్ములా వేస్తాము. ఫార్ములా వేసి అందులో మీన్ ఇచ్చారు ప్రాబ్లంలో ఆల్రెడీ 7.2. సో ఆల్ ఆఫ్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. The weights of boys and girls of 9th class of a school are given below. వెయిట్స్ అనేవి సెంటీమీటర్స్లో మెజర్ చేయడం జరిగింది. ఇక్కడ వెయిట్ హైట్స్ అనేవి సెంటీమీటర్స్లో మెజర్ చేయడం జరిగింది. హైట్స్ బాయ్స్ హైట్స్ ఇచ్చారు, గర్ల్స్ హైట్స్ ఇచ్చారు. ఎంతమంది ఉన్నారు మనకు ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేశారు. కంపేర్ ది హైట్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ హైట్ని గర్ల్స్ హైట్ని మనల్ని కంపేర్ చేయండి అంటున్నాడు. కంపారిజన్కి మనం ఏ మెజర్ ఆఫ్ టెండెన్సీ వాల్యూని యూజ్ చేస్తాము? మీడియన్ని యూజ్ చేస్తాము. సో ఇంటి కూడా ఇవ్వడం జరిగింది. మీడియన్ హైట్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్. ముందు బాయ్స్కి హైట్కి గర్ల్స్ హైట్కి సపరేట్గా మీడియన్ ఫైండ్ అవుట్ చేసి ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు అని చెప్పేసి కంపారిజన్ అనేది మనం రాయండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ డూ దిస్ హోమ్ అసైన్మెంట్.